వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారుగా ఇవాల్టి వీడియో సిల్వర్తో డిఫరెంట్గా 2 టైప్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో నేను మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేసి వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేసిన తర్వాత ఆల్ అనే నోటిఫికేషన్ బటన్ని యాక్టివేట్ చేసినట్టయితే ఫర్దర్గా నేను ఏవైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకుండా మీరు రెగ్యులర్గా నా వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ బ్లాక్ బీడ్ సెట్ కోసం నేను స్మాల్ సైజ్లో ఉంటే బీడ్స్ని తీసుకున్నాను. ఇవి కూడా ప్లెయిన్ బీడ్స్ అనమాట, చాలా స్మాల్ సైజ్ అంటే 0 సైజ్లో ఉంటాయి అనమాట. దీని బంచ్ ఎలా ఉంటుందో నేను మీకు వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను. సో ఇలా తీసుకొని నేను ఈ టైప్ ఆఫ్ స్క్రూని యూజ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్. మీరు కావాలి అనుకుంటే సిల్వర్ హుక్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎస్ టైప్ హుక్ కానీ లేదంటే జే టైప్ హుక్ ఏదైనా సరే యూజ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ప్రిపేర్ చేసుకున్న వాటికైతే సిల్వర్ హుక్స్ యూజ్ చేశాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో మిస్ అయినట్టయితే కూడా మీరు వాచ్ చేయొచ్చు అనమాట. సో ఒక బీడ్ లోపల వేసేసి దానికి ముడి వేసి దాన్ని లాక్ చేశాను. ఆ లాక్ చేసిన తర్వాత మళ్ళీ నేను మిగతా బీడ్స్ అన్ని కూడా ఎక్కించుకుంటున్నాను. జస్ట్ సింగిల్ లైన్ అలానే ఓన్లీ నెక్ వరకు మాత్రమే వచ్చేటట్టుగా నేను సైజ్ మెజర్ చేసుకొని దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు కూడా మీకు సైజుకి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి నియర్ బై ఎవరైనా ఇలాంటి వర్క్స్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మెటీరియల్ తీసుకెళ్ళి ఇస్తే కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. కొంచెం టైం స్పెండ్ చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలిగితే ఇంకా బెస్ట్ అనమాట. మనకి 30 to 50 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తుంటారు, అవి కూడా మనం మిగుల్చుకోవచ్చు. సో నేను ఇక్కడ యూజ్ చేసిన లాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి 9 to 5 సిల్వర్ లాకెట్స్ అనమాట. మీకు ఒకవేళ లాకెట్స్ కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ డీటెయిల్స్ అలానే వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఇలాంటివి ఇంకా ఎన్ని కలర్స్లో ఉంటాయి అలాంటివన్నీ కూడా నేను వీడియో చివరిలో యాడ్ చేస్తాను. వాటి వెయిట్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో చివరిలో యాడ్ చేస్తాను. సో వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి 2 సెట్స్లో మీకు ఏ సెట్ బాగా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోవద్దు. సో నేను ఇదివరకు ప్రిపేర్ చేసుకున్న దానికి మెజర్ చేసుకొని ఎక్కడి నుంచి లాకెట్స్ యాడ్ చేయాలి అనేది చూసానమాట. సో మనకి ఇంకొంచెం బీడ్స్ అనేవి ఎక్కించిన తర్వాత లాకెట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈచ్ లాకెట్కి మధ్యలో మనం ఒక 10 కానీ 12 కానీ అన్నింటికి ఈవెన్గా అలా మధ్యలో మళ్ళీ 10 బీడ్స్ వచ్చేటట్టుగా స్పేస్ అనేది చూసుకొని ఎక్కించుకోవాల్సి వస్తుంది. అండ్ మనం షేప్ కూడా చూసుకోవాలి. మనకి ఒకవైపు వచ్చేసరికి ఈ లాకెట్స్కి కొంచెం ఎంబోజ్డ్గా ఉంటుంది, ఒక సైడ్ వచ్చేసరికి ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఫ్లాట్గా ఉండేవన్నీ ఒకవైపు వచ్చేలాగా చూసుకున్నట్టయితే జనరల్గా ఫ్లాట్గా ఉండేవి పైకి వస్తాయి అనమాట, ఎంబోజ్డ్గా ఉండేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయి. సో ఏవైనా సరే అన్నీ ఒకవైపు వచ్చేలాగా చూసుకోవాలి. అలానే వీటికి రింగ్స్ దగ్గర కొంచెం ఓపెన్ స్పేస్ ఉంటుందన్నమాట, ఆ స్పేస్ కూడా కొంచెం టైట్గా చేసిన తర్వాతే ఎక్కించుకోవాలి. ఏవైనా రెడీగా ఉన్న పర్ల్స్ అలాంటి వాటికి కూడా ఎక్కించుకోవడానికి ఇవి పనికొస్తాయి అనమాట. అలా అని చెప్పేసి వాళ్ళు కొంచెం స్పేస్ ఇచ్చి పెడతారు. సో ఆ స్పేస్తో మనం కావాలి అనుకుంటే అప్పుడప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు, బట్ చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఒకే దానికి యూజ్ చేసి అది కూడా ఫిక్స్ చేసేస్తే సరిపోతుందన్నమాట. కొంచెం పెద్ద సైజులో ఉండే వాటివైతే మనం ఒకదాని నుంచి ఒకదానికి మార్చుకొని వాడుకోవచ్చు. సో ఇక్కడైతే నేను రెడ్ కలర్వి యూజ్ చేస్తున్నాను. పింక్లో అవైలబుల్ ఉంటాయి, దీంట్లో గ్రీన్లో అవైలబుల్ ఉంటాయి, అలానే పోల్స్తో ఉంటాయి, ఇంకా వైట్ స్టోన్తో కూడా ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించిన పిక్స్ అయితే నేను చివరిలో యాడ్ చేస్తాను. వీటితోనే మనం చిన్న సైజులో ఇయర్ రింగ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గర చేంజబుల్ హుక్ ఉన్నట్టయితే ఇక్కడ ఇచ్చిన డైరెక్షన్లో కాకుండా మనకి ఫ్లాట్ డైరెక్షన్లో కనుక రింగ్ పెట్టించుకుంటే మన దగ్గర ఉన్న చేంజబుల్ హుక్స్కి వీటిని హ్యాంగ్ చేసి ఇయర్ రింగ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నీడిల్ సైజ్ కూడా చెక్ చేసుకోవాలి. ఇది కూడా చాలా సన్న నీడిల్ అనమాట. ఇంత చిన్న సైజ్ బీడ్స్ ఎక్కగలిగే నీడిల్ అయితే మనకి బాగుంటుంది. ఒకవేళ ఇవన్నీ ఎందుకులే అనుకుంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా వేరే దగ్గర కూడా దీన్ని ప్రిపేర్ చేయించుకోవచ్చు. సో ఈచ్ సైడ్ మనకి సేమ్ డిస్టెన్స్ వచ్చేలాగా లాకెట్స్ అన్నీ కూడా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు మనం సెకండ్ సైడ్ ఉండే లాక్ ఉంటుంది కదా, మనకి బ్యాక్ సైడ్ స్క్రూ ఉంటుంది కదా, దాన్ని కూడా ఎక్కించుకోవాలన్నమాట. అలా ఎక్కించుకున్న తర్వాత అక్కడ కూడా ఒక బీడ్ యాడ్ చేసి మనం దానికి నాట్ వేసినట్టయితే టైట్గా ఉంటుంది. ఇక్కడ నేను యూజ్ చేసిన థ్రెడ్ కూడా నార్మల్ కాటన్ థ్రెడ్ అనమాట, 2 లైన్స్ తీసుకున్నాను. అలా కాకుండా మనకి బీడ్స్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర థ్రెడ్ దొరుకుతూ ఉంటుంది బండిల్, ఆ బండిల్ తీసుకొని మనం ఎక్కువగా చేసుకోగలుగుతాము అనుకుంటే అలాంటివి తీసుకొని కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే ఫిష్ వైర్ లాంటివి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనం దీన్ని లాక్ చేసుకోవాలి. లోపల కూడా ఇంకొక బీడ్ ఉన్నట్టయితే దారం అనేది మనకి బయటకు రాకుండా దాన్ని లాక్ చేసేస్తుంది. సో ఇలా ఎందుకు అనుకుంటే జస్ట్ మీరు అక్కడ చిన్న లూప్ లాంటిది ఇచ్చేసి సిల్వర్ హుక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సిల్వర్ హుక్కి కూడా మనకి పెద్దగా వెయిట్ ఏం ఎక్కువగా పడదనమాట, 1 గ్రామ్లో వచ్చేస్తుంది. ఎస్ టైప్ హుక్ కానీ జే టైప్ హుక్ కానీ అలాంటివి తీసుకున్నట్టయితే మనకి కంప్లీట్ గోల్డెన్ లుక్ ఉంటుంది. సో నేనైతే ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇవి షేర్ చేస్తున్నాను.
సో ఫస్ట్ టైప్ ఆఫ్ బ్లాక్ బీడ్ సెట్ అనేది రెడీ అయిపోయింది. దీనికి సంబంధించిన బీడ్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా చూపిస్తానమాట. ఇలా 4 to 5 టైమ్స్ టైట్గా నాట్ వేసుకున్న తర్వాత, ఇది కాటన్ థ్రెడ్డే కాబట్టి సిజర్తో కట్ చేసి అలా వదిలేసినా ఊడిపోవడం అలాంటిది ఏముండదు. ఒకవేళ మనం ఫిష్ వేర్ లాంటిది యూస్ చేస్తే మాత్రం చివర్లో ఎడ్జెస్ అనేది కాల్చాల్సి ఉంటుంది. అలా కాలిస్తే లాక్ అయిపోతుంది అనమాట. సో మనకి కాటన్ థ్రెడ్కి 4 to 5 టైమ్స్ లాక్ చేసాం కాబట్టి మనం ఇంకా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఊడిపోదు. సో ఇలా బ్లాక్ బీడ్స్లోనే కాకుండా చిన్న చిన్న పర్ల్స్లో లేదంటే బిగ్ సైజ్ పర్ల్స్లో కూడా వీటిని వేస్తూ ప్రిపేర్ చేసుకోవచ్చు. కంప్లీట్ నెక్ చుట్టూ చేసుకున్నట్టయితే ఒక నెక్లెస్ లుక్ వచ్చేస్తుంది. సో దీంట్లో యూజ్ చేసిన బ్లాక్ బీడ్స్ అయితే అవన్నమాట. అవి మనకి ఎక్కడైనా సరే జనరల్ స్టోర్లో దొరుకుతూ ఉంటాయి. సో ఇలాంటి వెనక వేసిన స్క్రూ లాంటివి కూడా ఈజీగా దొరుకుతాయి మార్కెట్లో. నెక్స్ట్ టైప్ తీసుకున్నట్టయితే ఇలా సీజెడ్ అంటే వైట్ కలర్లో స్టోన్స్తో డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా మనకి సిల్వర్ అనమాట. ఒకవేళ మీకు ఈ లాకెట్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీకు షిప్పింగ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. మీకు ఏదైనా నచ్చితే లేదంటే దీంట్లో ఇంకా కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఆ కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా నేను వీడియో చివరిలో యాడ్ చేస్తాను. మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్తో ఇలాంటివి తీసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి మనకి 2 సైడ్స్ రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ప్రిపేర్ చేశాను. మనకి ఇది వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనే లుక్ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ టైప్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఇది శారీస్ పైన వేసుకోవచ్చు, లేదంటే డ్రెస్సెస్ పైన వేసుకున్నా కూడా బాగుంటుంది. అంత హెవీగా లేదు, అలా అని చెప్పేసి చాలా సింపుల్గా కూడా లేదు. ఇలాంటివి వేసుకొని చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వెళ్ళిపోవచ్చు. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి సాటిస్ఫాక్షన్ అనేది ఇంకా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, సెకండ్ టైప్ వేసుకుంటే అయితే లైక్ చోకర్లా ఉంటుంది. ఇక్కడ నేను 3 యూజ్ చేశాను కదా, ఈచ్ సైడ్ ఒకటి, మిడిల్లో ఒకటి. కావాలి అనుకుంటే సింగిల్ది యూజ్ చేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో మనం షైనింగ్ క్రిస్టల్స్ యూజ్ చేసాం కాబట్టి మంచి లుక్ వచ్చేసింది. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి శారీ పిక్స్ అనమాట. ఒకవేళ మీరు ఈ శారీ కనుక పెయింటింగ్ చేసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వీడియోలో షేర్ చేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అక్కడ మీరు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే శారీకి సంబంధించింది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనం ఇంతకుముందు చూసిన లాకెట్స్లో ఇంకా కలర్ ఆప్షన్స్ ఏమున్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ మనకి సైడ్లో రింగ్స్ ఉన్నాయి కదా, రింగ్స్ కూడా ఒక్కొక్క దానికి 1 సైడ్ వచ్చున్నాయి అనమాట. ఇలా 1 సైడ్ వచ్చిన వాటితో కూడా మనం డిఫరెంట్ డిజైన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ప్యూర్ 925 సిల్వర్తో డిజైన్ చేసినవే. దీని ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ సిల్వర్కి సంబంధించి ఇంకా ఎక్కువ కలెక్షన్, ఎక్కువ జ్యువెలరీ రెడీగా ఉన్న ఐటమ్స్ చూడాలి అనుకుంటే కనుక నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయ్యి ఒకవేళ మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్టయితే నాకు పింక్ చేయండి. నేను ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.